ఈరోజు చెప్పండి ఏమనిపిస్తుంది? పోలో అన్ నుండి మనకి ఇండియా గొట్టెత్తించారు, రేపు ఏ విధంగా ఉండబోతుంది? మా గ్రామం తరఫున చాలా సంతోషంగా ఉన్నాం సారు. నిజంగా మేము ఎంతో గర్విస్తున్నాం. ఎందుకంటే తనకి ఐపీఎల్లో కొన్ని కోట్లు విలువైన ఆటగాడిని కూడా కేవలం 6 కోట్లకే ఎస్ఆర్హెచ్ టీము ఉంచుకుంటే ఆయన నేను ఏ విధంగా ఏ టీం తరఫున ఆడి నేను ఈ భవిష్యత్తు నాకు ఎలా వచ్చిందో దానికి అతను ఎంతో గర్వంగా ఫీల్ అయ్యి వేలంలోకి వెళ్లకుండా కేవలం 6 కోట్లకే ఎస్ఆర్హెచ్ టీం మిగిలాడు. నిజంగా మేము అందరూ చాలా గర్విస్తున్నాం. నిజంగా ఆయన డబ్బులకే ఆశపడి ఉంటే సుమారు 20 కోట్లుగా ఆయన వెళ్ళేవాడు. కానీ ఆయన ఎస్ఆర్హెచ్ టీం వల్ల ఆయనకి భవిష్యత్తు వచ్చింది కాబట్టి ఆ టీం మేనేజ్మెంట్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 6 కోట్లకే వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఫ్యూచర్ లో అతను హైయెస్ట్ రేటుకి వెళ్తాడు. అలాగే ఇండియా టీం కి అతని సేవలు ఫ్యూచర్ లో ఎంతో ఉపయోగపడతాయని మేము గ్రామస్తులు మేము ఎంతో గర్విస్తున్నాం సార్. థ్యాంక్ యూ. తమిళంలో సందడి వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా ఫ్యాన్స్ వాళ్ళ ఎవరైతే స్థానికులు అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నితీష్ రెడ్డి ఏ విధంగా ప్రస్తుతం మంచి ఇన్నింగ్స్ ఆడాడు, రేపు కూడా ఇన్నింగ్స్ ఉంది, ఎటువంటి ఇన్నింగ్స్ ఆడబడతారు? ఈ రోజు మా తుంగలం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం అండి. మా తుంగలం స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నితీష్ కుమార్ రెడ్డికి మా తుంగలం గ్రామస్తులందరూ ఆజన్మతో రుణపడి ఉంటామండి. జై నితీష్ కుమార్ రెడ్డి. అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఒక కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడి, ఈ రోజే కాదు ఈ సిరీస్ మొత్తం కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు కూడా ఇంకా మిగతా ఆట బ్యాలెన్స్ ఉంది. అందులో కూడా బాగా ఆడి ఇండియాకి గౌరవప్రదమైన స్కోర్ సాధించడమే కాకుండా ఈ సిరీస్ నుండి గట్టెక్కించే ప్రయత్నం కూడా చేస్తారని వీరంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.